ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోబోయేది ముద్రా థెరపీ, హోమ్ రెమెడీస్. స్నేహితులారా, ఈ ముద్ర అనేది ఇంకొక 5 నిమిషాల్లో ముగిద్దాం మనం. ముద్ర అనేటువంటిది ఏంటి? ముద్రా థెరపీ, ముద్ర చికిత్స అంటే ఏంటి? తర్వాత ఇంటి నివారణలు అంటే ఏంటి? మొట్టమొదటిగా ఈ ముద్రలు అనేటువంటివి, ముద్ర అంటే సీల్. ఒక ఇది రాజముద్ర అంటాం కదా, అట్లా సీల్ అంటే ఒక గుర్తులు అన్నమాట. ఇది సాంస్క్రిట్ వర్డ్, ఇది ముద్ర అనేది. దాని అర్థము ఇది ముద్ర అంటే ఒక సిగ్నల్, ఒక సైన్ అని కానీ, ఒక సీల్ అని కానీ, లేదంటే కనుక ఒక సూచిక అన్నట్టుగా, అంటే ఆ విధంగా దానికి ఒక సాంస్క్రిట్ వర్డ్ అది. ఈ యొక్క ముద్రా చికిత్స అనేది శివ సంహిత, గర్హాండ్ సంహిత నుంచి వచ్చినటువంటి పురాణాలు స్క్రిప్చర్స్, ఇవన్నీ గ్రంథాలు. సో పూర్వ గ్రంథాలు ఇవన్నీ, వాటి నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. ఇదేంటంటే ఈ ముద్రలు ప్రధానంగా ఎట్లా పనిచేస్తుందంటే, మన దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పూర్తిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రవహిస్తూ దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఈ యొక్క ముద్ర పనిచేస్తూ ఉంటుంది. అంటే మన దేహంలో ఇప్పుడు ఈ యొక్క 5 వేలు ఉన్నాయి, అంటే 10 వేలు. ప్రతి చేతిలో ఉన్నటువంటి 5 వేలు ఉన్నాయి కదా, 5 వేలలో 5 పంచభూతాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిది అగ్ని, రెండోది వచ్చేసి వాయువు, మూడోది వచ్చేసి ఆకాశతత్వం, ఇది వచ్చేసి భూమి తత్వం, అంటే అర్త్ ఎలిమెంట్ అంటాం, పృథ్వీ అంటాం. ఇది నీరు. ఈ యొక్క పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, మన రెండు చేతుల్లో ఉన్న పంచభూతాలు ఉన్నాయి కదా, వీటిలో ఇంకోటి ఏంటంటే, అన్ని వేళ్ళలో కూడా గుర్తుపెట్టుకోండి పంచభూతాలు అని చెప్పాం కదా. ఆ విధంగా చూస్తే ఈ యొక్క దీని నుంచి, ప్రతి వేలు నుంచి కూడా మనలోంచి ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మనకందరికి తెలిసిన విషయం అంటే, మన మన దేహం అంతా కూడా శక్తియుతం చెప్పాలంటే కదా. ఆ శక్తియుతం అన్నప్పుడు ఈ వేళ్ళ నుంచి కూడా శక్తి వెళ్తూ ఉంటుంది బయటికి. సో ఆ శక్తిని మనం ఏం చేస్తామంటే, ఆ ప్రాణశక్తిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మళ్ళిస్తాం. ఓకే, ఎప్పుడైతే నేను ఈ రెండింటిని కలిపాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ నుంచి వెళ్ళే శక్తి నేరుగా ఈ బొటన వేలుకి వెళ్ళి, ఇక్కడ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? పిట్యూటరీ పీనియల్ గ్లాండ్, అది కనెక్షన్ ఉంటుంది. అక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల నేరుగా ఇది బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ వస్తుంది. అర్థం చేసుకోండి. ఈ బ్రెయిన్ యాక్టివేట్ చేసినప్పుడు అప్పుడు మనకు ఈ యొక్క జ్ఞానము, వివేకత్వము, చురుకుదనము, బుద్ధి చురుకుతనం ఎక్కువవుతుంది కదా. అలాగ పనిచేసేవి ఇవన్నీ ముద్రలు. కాబట్టి ముద్రలకున్న విశిష్టం ఏంటంటే, ఈ యొక్క 5 పంచభూతాలను అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన దేహంలో ఏదైనా రోగం రావాలంటే కారణం ఏంటి చెప్పండి? వాత, పిత్త, కఫ. ఓకే, వాత, పిత్త, కఫ దోషాలు. ఈ 3 దోషాలలో ఎప్పుడైతే అసమతుల్యం అవుతుందో, అంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో, అప్పుడు మనకు రోగం వస్తుంది. వాటిని సరిచేయడానికి ఈ యొక్క చేతి ముద్రలు వాడుకుంటాం. ఓకే, చేతి ముద్రలు, మనోముద్రలు కూడా ఉన్నాయి, తర్వాత ఆధ్యాత్మిక ముద్రలు కూడా ఉన్నాయి. అయితే ఈ చేతి ముద్రలు హస్తముద్రలు అంటాం. ఈ హస్తముద్రను ప్రధానంగా వాడుకునేది ఎందుకంటే, అంటే మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలను ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా పెట్టుకోవడానికి, ఈ యొక్క వాత, పిత్త, కఫ దోషాలను తొలగించుకోవడానికి. అలా చేసినప్పుడు మన దేహంలో అనారోగ్యం ఉంటే కూడా దాన్ని అనారోగ్యాన్ని సరి చేసుకొని మళ్ళీ మనం ఆరోగ్యవంతులు కావచ్చు. కాబట్టి ఈ యొక్క ఇది అద్భుతమైనటువంటి ఈ ముద్రా విజ్ఞానం స్నేహితులారా. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని మనం అందరం పాటిద్దాం. సో అప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిని సో ఒక ఒక వేలు నుంచి ఇంకో వేలుకి మరలించడము, దాని ద్వారా మన బ్రెయిన్లో, అంటే మన మెదడులో ఉన్నటువంటి ఆ అవయవకు సంబంధించిన ఆ పాయింట్ను నీట్గా యాక్టివేట్ చేయడము, దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఆ విధంగా మనకు ఆరోగ్యము తిరిగి మనకు అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 వేళ్లలో మనకు అంత ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఈ ముద్ర థెరపీ ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా అన్ని ముద్రలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకోటి మనం ఈరోజు తెలుసుకుంటున్నది, సో ఇంటి నివారణలు, హోమ్ రెమెడీస్ అంటాం. స్నేహితులు, ఈ హోమ్ రెమెడీస్ అంటే ఏంటంటే, మన ఇంటి చుట్టూ, మన కిచెన్లో దొరికేటువంటి అన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ దొరికేటువంటి అన్ని పదార్థాలతో మనము ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు, ఒక ఆరోగ్యాన్ని తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎలా అంటే, మనం ఏం చెప్తామంటే, ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ ఈజ్ నాట్ అవర్ ఫుడ్. ఓకే, కిచెన్ ఈజ్ అవర్ హోమ్ క్లినిక్, కిచెన్ ఈజ్ అవర్ హోమ్ క్లినిక్ అని చెప్పాలి. ఓకే, మన పూర్వీకుల ప్రకారంగా. తర్వాత అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన వంటగదే మన యొక్క క్లినిక్, మన ఇంటి క్లినిక్. అర్థం చేసుకోండి. కాబట్టి దీని మీద చూస్తే ఇంకోటి ఒక స్టేట్మెంట్ ఉంది, వెన్ ఫుడ్ ఈజ్ రైట్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్, వెన్ ద ఫుడ్ ఈజ్ నాట్ రైట్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. అంటే ఎప్పుడైతే ఆహారము సరిగా ఉంటే మీకు మెడిసిన్ అక్కర్లేదు. అంటే
ఒక ఏదైనా మీరు వేసుకుంటున్న మందు అక్కర్లేదు. ఎప్పుడైతే ఆ ఆహారం సరిలేదో మీరు మెడిసిన్ వేసుకున్న పని చేయదు అని అర్థం. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మనం తినే ఆహారము సరిగా ఉంటే అందుకే చెప్తాం, ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ నాట్ అవర్ మెడిసిన్, మెడిటేషన్ ఈజ్ మెడిసిన్, మెడిటేషన్ ఈజ్ మెడిసిన్, ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఈ రెండు మన స్లోగాన్స్. ఓకే, మన యొక్క ఈ సమగ్ర క్షేమ సంపూర్ణ ఆరోగ్య 21 రోజుల కార్యక్రమాలు రెండే రెండేది. ఒకటి ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్, రెండోది మెడిటేషన్ ఇస్ అవర్ మెడిసిన్. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని హాయిగా మంచి అంటే ఒక ఆహారాన్ని సరైన సమయంలో తినండి, మంచి స్వచ్ఛమైన నీరు తాగండి. సో లోతైనటువంటి శ్వాసలు తీసుకుంటూ ఆ, తొందరగా నిద్రపోవడము, తర్వాత తొందరగా లేయడము, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు ఖచ్చితంగా. తర్వాత ఈ రోజుల్లో ఏమైందంటే మన రైతులు కూడా ఎక్కువగా కెమికల్స్ ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఏమవుతా ఉందంటే ఒక నష్టం జరిగేది. వాళ్ళు పండిస్తున్న పంటల నుంచి వచ్చేటువంటి ఆహారం, ఆ ధాన్యాల్లో కూడా ఏ విటమిన్స్ ఏమి ఉండడం లేదు. ఎందుకంటే అన్ని చచ్చిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ యొక్క పవర్ఫుల్ కెమికల్స్, వాటి నుంచి అవి ఉండవు. సో ఆ విధంగా మనకు ఏ ఆహారం తిన్నా ఆరోగ్యం రావట్లేదు అని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఆ విధంగా ఇలాంటిది తీసుకుంటూ ఏదైనా మీరు మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా కానీ మనం ముందు 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 రోజుల్లో ఈ యొక్క ఇంటి నివారణ చెప్తూ పోతాం కదా. సో మనం ఇంట్లో చేసుకునే నివారణలు, ఏదైనా వాళ్ళు మెడిసిన్ తీసుకుంటుంటే కూడా అలోపతి మెడిసిన్ దాంతోపాటు ఇంటి నివారణ చేసుకోవచ్చు యథేచ్ఛగా, ఎలాంటి తొందర లేదు అని తెలుసుకోండి. సో కాబట్టి మన యొక్క ఆహారంలో గుర్తుపెట్టుకోండి, మన తినే ఆహారంలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. మన దేహానికి కావాల్సిన న్యూట్రియంట్స్, ఇంకోటి మన దేహానికి కావాల్సిన అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి మన దేహానికి ఏ అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. అది ఇంకోటి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే రోగాన్ని నిలిపేది చాలా ఉత్తమమైనటువంటి విషయము, రోగం రాకుండా చూసుకోవడం ఉత్తమమైన విషయం. కాబట్టి సో ఆహారంలో ఏముంటుంది అంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది, దానికి అంత పవర్ ఉంది, శక్తి ఉంది. కాబట్టి మన చుట్టూ నేచర్లో ఎన్నో రకాల ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటన్నింటిలో అద్భుతమైనటువంటి ఈ మెడిసినల్ అంటే వైద్యపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి మన మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళారు. వాటిని కరెక్ట్గా మనం ఫాలో అవుతే చాలు, ఎన్నో రకాల జబ్బులను మనం నయం చేయవచ్చు. ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఈరోజు మనము ఈ యొక్క ఇంటి నివారణను మనం ముగిస్తున్నాం. సో చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణకి, ఏదైనా మనకి హెడేక్ వస్తుంది కంటిన్యూస్గా అని అనుకోండి. హెడేక్కి మనం ఏదో ఓ తులసి కషాయం పొద్దున సాయంత్రం తాగితే, తర్వాత ఏదైనా జలుబు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం మామూలుగా ఒక ఆ, నీటిని వేడి చేసి దాంట్లో ఒక స్పూను ఇది మన యొక్క టర్మరిక్ పౌడర్ వేసుకొని, ఆ, సో పసుపు వేసుకొని నీట్గా కాంచిన తర్వాత దాన్ని మనం తాగితే మనకున్నటువంటి జలుబు కూడా తగ్గుతూ వస్తుంది. అవునా కదా? సో ఇట్లాంటివి మన ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. ఈ ఇంటి నివారణలు చాలా మంచివి, అంటే గొప్పదైనటువంటి వైద్యం ఇది. ముందు ముందు మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ స్నేహితులారా, అందరూ కూడా ఇంతవరకు ఓపిక విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.